ప్రశ్న అడుగుతున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచ్చిన వాక్య ప్రకారం తండ్రి అయిన దేవుడు యేసయ్యను దేవా అని ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్న అడుగుతున్నారండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని చెప్తూ ఉన్నాడు. 7వ వచనం 8వ వచనం మళ్ళా రిపీట్ చేసి చదవండి, మీకు అర్థం అవుతుంది. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారందరికంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును. రైట్. 6వ వచనం కూడా తీసుకోండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవాలని చెప్పుచున్నాడు. 5వ వచనం కూడా చదవండి. ఏలయనగా నువ్వు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆయన దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనా చెప్పినా, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులకు అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు. తర్వాత ఇవన్నీ చదివేస్తాం మనం. ఇప్పుడు 10వ వచనంలో కూడా వెళ్ళండి. మరియు ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు అనియు వస్త్రముల వలె పాతగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్తున్నాడు. అయితే అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చేనను ఎప్పుడైనను చెప్పినా, వీరందరూ రక్షణీయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేటుకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? వీరందరూ రక్షణీయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? 15వ వచనం లేదా తర్వాత వచనం కూడా మీరు చదువుకోవచ్చు. హెబ్రీ పత్రికలో చెప్పబడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారి గురించే రాయబడినటువంటి. యేసు ప్రభువారి యొక్క ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదు, చాలా వరకు అనేక మంది ఆయన ప్రవక్తగా మాట్లాడుతున్నారు. ప్రవక్తకు మించినవాడు. మళ్ళా అదే హెబ్రీ పత్రికలో ప్రధాన యాజకుడు మాత్రమే కాదు, ప్రధాన యాజకుడికి మించినవాడు ఆయన. భూమి మీద ప్రభువుగా పిలువబడ్డాడు, ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు, కుమారుడుగా పిలువబడ్డాడు. ఇవంతా మానవాళిని రక్షణార్థమే ప్రభువుని దేవుడు చేశాడు. పాత నిబంధనలో శాసనములు ఇచ్చిన వాడే, ఏ శాసనం అయితే ఇచ్చాడో మరణ శాసనమును నియమించిన వాడు. ఇలా చేస్తే ఇదిగో మరణ శాసనం అని చెప్పాడే, ఆ ఆజ్ఞలు అతిక్రమిస్తే మరణ శాసనం విధించమన్నాడే, మరణ శాసనం విధించిన వాడే మరణం పొందవాలని రాయబడింది. సో ఆ స్థానాన్ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు తను రిక్తునిగా భావించుకొని పరలోకాన్ని విడిచి దూతలుగా కూడా, ఒక దూతగా కూడా ఉండకుండా ఒక దేవుని స్వరూపిగా దేవుడై ఉండి కూడా తను రిక్తునిగా చేసుకుని భూలోకానికి నరునిగా రావడానికి ఇష్టపడ్డాడు. సో తండ్రి అయిన దేవుడు ఇచ్చిన శాసనములన్నీ కూడా మరణ శాసనాలు. ఆ మరణ శాసనం అంతటినీ మరణం పొందవలసినటువంటి స్థానాన్ని, మరణ శాసనం విధించిన వాడే మరణం పొందాల్సి ఉంది కనుక ఆ స్థానంను ప్రభువే తీసుకొని ఆ స్థానమందు శిలువలో మరణించాడు. సో అక్కడ పిలువబడుతున్నాడు, దేవాన్ని పిలువబడుతున్నాడు. సకల లోకములు ఆయనకు లోబడవలసిందే. ఫిలిప్పీ 2వ అధ్యాయం 8-9 వచనాలు మీరు చదవండి. ఆయన ఎవరై ఉన్నాడు అంటే ఆయన తక్కువగా భావించే వాళ్ళందరికీ చెప్తున్నాడు, ఆయన దేవునితో సమానుడై, ఆయన దేవుడు. ఆయన యేసుప్రభువారు ఎవరో ఒక ప్రవక్త. ఇప్పుడు అంటారు కదా ఇస్లామిక్ వాళ్ళు ఏమంటారంటే యేసుప్రభు ఓన్లీ అ ప్రాఫిట్, ఈజ్ నాట్ ఎ సన్ అంటారు, ఈజ్ నాట్ ఎ గాడ్ అంటారు. They don't accept the divinity of Jesus Christ. He is a God himself. He came. He died on the cross. He risen from the dead. He went, ascended to heaven. He is going to come back again. చదువుదాం. ఫిలిప్పీ 2:8 మరియు
ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఆకారమందు ఎలా కనబడ్డాడంట? మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరణశాసనం విధించింది తండ్రిని దేవుడైతే, ఆ మరణశాసనాన్ని విధించిన వాడే మరణం పొందాలంటే ఆ మరణం ఈయన పొందడానికి వచ్చాడు ప్రభు అన్నాడు, నేను వెళ్తాను తండ్రి, మీరు కాదు, నేను వెళ్ళి మరణం పొందుతాను. చదవండి దాని తర్వాత వచ్చిన 9వ వచనం కూడా. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, పరలోకమందు ఎవరున్నారు? తండ్రి దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, శరాపులు, కెరూబులు, మరి ప్రధాన దూతలు, పెద్దలు, వీళ్ళందరూ ప్రకటన గ్రంథంలో కనిపిస్తారు. పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, తర్వాత భూమి క్రింద ఉన్న వారిలో, అంటే ఈ పాతాళ నరకంలో ఏడుస్తున్న ఆత్మలు, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, 11వ వచనం, ప్రతివాని నాలుక తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాను. సో తండ్రైన దేవుడే ఆయన హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెప్తాను. మీరు ఎప్పుడైనా మీ బాబుని నాన్న ఇట్రా అని పిలిచారు? ఎప్పుడైనా తండ్రులు పిలుస్తుంటారా? పిలుస్తుంటారండి. కొడుకుని నాన్న అని ఎందుకు పిలుస్తారు? అసలు తండ్రిని బిడ్డ ఏం పిలుస్తాడు? కొడుకు ఏం పిలుస్తాడు? కొడుకు ఏమని పిలుస్తాడు? నాన్న అంటాడు కదా. అప్పుడప్పుడు తండ్రి తన కొడుకుని ఏమని పిలుస్తాడు? నాన్న ఇట్రా, నాన్న స్కూల్కి వెళ్ళలేదా అంటాడు. అంటే వెంటనే నాన్న అని పిలవగా నేను పిల్లోడైపోయి ఆయన తండ్రి అయిపోయాడా? లేదండి. మీరు అర్థం చేసుకోండి. నా కుమారుడు అండి, నాన్న ఇట్రా అని పిలిచి చూపిస్తారు. తండ్రిని ఏమని పిలుస్తాం? మీ నాన్నగారిని ఏమని పిలుస్తారు? అప్పుడు మీ నాన్న మరొక వ్యక్తికి పరిచయం చేస్తూ, ఇక్కడ మా బాబుని పిలుస్తున్నాను ఉండండి అని చెప్పి నాన్న ఇట్రా అని పిలిచాడు. ఇప్పుడు నాన్నెవరు? కుమారుడు. మరి కుమారుడిని నాన్న ఎందుకు పిలిచారు? గౌరవంతో. ఓకే, యేసు ప్రభువారు చేసిన కార్యం సర్వసాధారణమైనది కాదండి, అసాధారణమైన కార్యం చేశాడు. మానవాళ్ళందరినీ, మానవుల ఆత్మలన్నీ తండ్రి అని దేవుని నుండి వచ్చినవే కదా. ఆ మట్టి రూపంలో మనిషిని చేసి ఆ రూపంలోనికి జీవాత్మను వదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆయనలో నుండి వచ్చిన ఆత్మలే మనవి. మళ్ళీ ఈ ఆత్మలు తండ్రి యొద్దకు వెళ్ళాలని ప్రసంగి 12:7 చెప్తుంది. మన్నైనది మునుపటి వల్లే మట్టికి చేరగా ఆత్మ తను అనుగ్రహించిన వాని యొద్దకు వెళ్తుంది. ఆత్మ తనను అనుగ్రహించిన వాడెవరు? దేవుడే. అక్కడికి వెళ్ళాలంటే కడగబడాలి. కడగబడకుండా ఎవరు అక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన లాంటి పరిశుద్ధత మనకి ఎవరికీ లేదు. తండ్రి దేవునితో ఉన్న సమాన పరిశుద్ధత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన మన కొరకు బలి రక్తం కార్చడం ద్వారా ఆ సమాన పరిశుద్ధత మన ఆత్మలకు ఇవ్వడం ద్వారా మన ఆత్మలు తండ్రి యొద్దకు వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు తండ్రి దేవుడే ఉన్నట్టే, నాన్న నువ్వు ఎంత గొప్ప పని చేసావంటే నా ఆత్మలన్నీ, మానవుల్లో ఉన్న నా ఆత్మలన్నీ తిరిగి నా ఎద్దుకు రావడానికి యూ హ్యావ్ డన్ అ గ్రేట్ థింగ్ అని పిలిచాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఈ హెబ్రీ పత్రిక అంతట్లో మీరు చదువుతున్నప్పుడు మీకు ఏమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని మీరు గుర్తించగలరు. ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రాఫిట్, ఈజ్ నాట్ జస్ట్ ఎ సర్వెంట్, ఈజ్ నాట్ జస్ట్ ఎ ఏంజల్, ఈజ్ నాట్ జస్ట్ ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్, ఈజ్ నాట్ ఎ ఏంజల్, ఈజ్ నాట్ ఎ ప్రాఫిట్, బట్ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. శాంతికుమార్ గారి ఫ్యామిలీ నెల్లూరు నుంచి అడుగుతున్నారండి. రక్త సంబంధుల గురించి నేను కన్నీటి ప్రార్థన చేసినప్పుడు వారికి శోధనలు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనగా దేవుడు వారిని రక్షిస్తున్నట్లా అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. అదంతా మన ఊహమా? మీరు రక్షించమని ప్రార్థించారు కానీ రోగాలు పెట్టమని ప్రార్థించలేదుగా. మన మనుషులు, మనలో కొంతమంది సరిగా బైబిల్ చదివిన వాళ్ళందరూ రకరకాల ఇంటర్ప్రిటేషన్ ఇస్తుంటారు. వాళ్ళకి వాళ్ళే తర్జుమా చేస్తారు, చాలా విషయాలు మాట్లాడుతుంటారు. ఏమనంటే, అమ్మ అందుకే ఆయనకు అనారోగ్యం వచ్చింది, నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు, ఈ రోగాన్ని బట్టి ఆయన మారుతాడు, దేవుడు రోగం పెట్టి జబ్బు పెట్టి అతను మార్చుకుంటాడు. అలాంటి దేవుడు కాదమ్మా మన దేవుడు. అలా అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ జబ్బులు పెట్టేసి అందరినీ చర్చికి నడిపించుండేవాడు. అలా కావాలని జబ్బులు పెట్టేవాడు కాదు ఆయన. మరి పాత నిబంధనలో హిజ్కియా విషయంలో
హిజ్కియా రాజు దేవునితో నడిచాడు, దేవుని చేత బహుగా ఆశీర్వదించబడ్డాడు. తర్వాత దారి తప్పాడు. అతనికి బుద్ధి చెప్పడానికి దేవుడు పెట్టాడు. మనం ఇంకా దేవుడినే నమ్మలేదుగా. మీ బంధువులు దేవుళ్ళలోకి రమ్మనిగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళకి జబ్బులు ఎందుకు పెడతాడు దేవుడు? కాదు. సహజంగా మానవులందరికీ అనారోగ్యాలు వస్తుంటాయి. ఎందుకు రావు? జ్వరాలు, జలుబులు, బలహీనతలు రావా? వస్తుంటాయి. సేవకులకు రాలేదా? పరిచారకులకు రాలేదా? ఈ భూమి మీద ఉన్నప్పుడు జలుబు, రొంప, బలహీనతలు, అనారోగ్యాలు, కాలు జారిపడడం, అప్పుడప్పుడు గాయాలు తగలడం, ఇది సహజం. దీన్ని కూడా పట్టుకొని దీన్ని అదేదో వింతగా మాట్లాడుకోకండి. ప్రార్థిస్తున్నారా? రక్షించబడమని ప్రార్థన చేయండి. ఓకే, ప్రార్థించడంలో తప్పలేదు. తప్పనిసరిగా ప్రార్థించాలి కూడా మన బంధుమిత్రుల రక్షణకు రావాలని. అయితే నేను ప్రార్థన చేశాను, అందుకే మీకు రోగం వచ్చింది, ఈ రోగాన్ని బట్టి మీరు వస్తారు ప్రభు దగ్గరికి అనే మాట వాడకండి. అలా మాట్లాడడానికి వీల్లేదు. అలా దేవుడు చేయడు. ఓకే, రక్షించమని ప్రార్థన చేస్తున్నారా? రక్షిస్తాడు దేవుడు. విశ్వాసంతో ఉండండి, ప్రార్థన చేద్దాం. ఏదో ఒక రోజు వాళ్ళు ప్రభు యొక్క ప్రేమలోకి అడుగు పెట్టుదురుగాక. ఈరోజు మీరు చెప్తే వినకపోయినా వాళ్ళ స్నేహితుల ద్వారా దేవుడు చెప్పించగలరు. ఎక్కడో దగ్గర దేవుని మాటలు విని రక్షణలోకి రావాలని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ స్వాతి గారు రాజమండ్రి నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 6వ వచన వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇశ్రాయేలులను దాస్య గృహం నుండి తిరిగి రప్పించిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసిన వారిని, అదేవిధంగా దేవునికి విరుద్ధంగా ఇతర దేవతలకు పూజించుటకు ప్రేరేపించే వారిని రాళ్లతో కొట్టి చంపాలని అన్నారు కదా, దేవుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడారని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి మనమంతా యూదులం కాదమ్మా. వాళ్ళను అబ్రహాము నుండి దేవుడైన ప్రభు ఏర్పరచుకుని వారిని ప్రత్యేకపరిచి వారికి ఆజ్ఞలు కలిగినట్టు పుస్తకాన్ని కూడా ఇచ్చాడు. మనకెవరి దగ్గర ఆ బుక్ లేదు మన దగ్గర. మనం ఎవరం కూడా యూదులం కాదు. ఓకే, భారతదేశంలోనూ భారతీయులు, ఆఫ్రికాలోనూ ఆఫ్రికన్స్. ఓకే, యూదులైనటువంటి వారికి దేవుడు ప్రవక్తలను పెట్టాడు. ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు, ఆయన మార్గాన్ని చూపించాడు, వారిని విడిపించాడు, రక్షించాడు. అసలు వారి సంతానం రావడానికి గల కారణమే దేవుడైన ప్రభు అబ్రహాముకు పిల్లలు లేనప్పుడు కుమారుడిని అనుగ్రహించాడు ఇసాకు. ఆయన కుమారుడు యాకోబు. ఆ యాకోబుకు 12 కుమారులు. ఈ 12 కుమారులే 12 గోత్రాలుగా మారారు. ఈ 12 గోత్రాలు నడిపించడానికి లేవి గోత్రాన్ని ప్రత్యేకపరిచాడు. ఈ లేవి గోత్రం ద్వారా మరి దేవుడైన ప్రభు అనుగ్రహించిన 5 పుస్తకాల్లో తోరా అంటారు యూదులందరూ కూడా జుడాయిజంలో. ఈ తోరాలో ఆదికాండము, నిర్గమాకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, అలాగనే ద్వితీయోపదేశకాండం, ఈ 5 ఖండాలు మనకు కనిపిస్తాయి. ఈ 5 పుస్తకాలను పెంటట్టుగా అని కూడా అంటారు. వీరు వాటిలో దేవుని యొక్క ఆజ్ఞలు, నిబంధనలు, ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా భక్తిగా బతకాలి, నీ దేవుని 10 ఆజ్ఞలు మనందరికీ తెలుసు, చదివే ఉంటాం. ఈ 10 ఆజ్ఞల్లో మరి ఏ రూపమును చేసుకొనకూడదు. ఆయన ఆల్రెడీ హెచ్చరికలు ఇచ్చాడు వాళ్ళకి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని ఆరాధించకూడదు. భూమి అందు కానీ, సముద్రం అందు కానీ, ఆకాశం అందు కానీ ఏ రూపమును నీవు ఆరాధించుటకు, పూజించుటకు చేసుకొనకూడదన్నాడు. అలా చేయడం వల్ల నీకు నష్టం. ఎందుకంటే సృష్టిని పూజిస్తావు, నువ్వు సృష్టికర్తను మర్చిపోతున్నావు, సృష్టిని పూజిస్తావు. సృష్టి దేవుడు కాదు, దేవుని చేత చేయబడిందే సృష్టి. ఓకే, క్రియేషన్ ఈజ్ డన్ బై క్రియేటర్. ఇఫ్ దెర్ ఈజ్ ఎ క్రియేషన్, దెర్ మస్ట్ బి ఎ క్రియేటర్. కొండ ఉంటే కొండను చేసిన కుమ్మరు ఉంటాడు. ఇప్పుడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం? కొండను చేసిన కుమ్మరిక. కొండను చేసిన కుమ్మరికి. మరి కొండ నువ్వే నా సర్వము, నువ్వే నాకు దాహం తీరుస్తున్నావు అని కొండ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కుమ్మరేమంటాడు? ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? కొండను చేసింది నేను కదా, కొండకు వందనాలు చెప్తావేంటి? అలాగే సృష్టికర్త కూడా అంటున్నాడు సృష్టికర్తని ఆరాధించమని. మరి అక్కడ ఎందుకు రాయబడింది? నీకోసం నా కోసం రాయబడలేదు, యూదుల్లో ఉన్నటువంటి వారి కొరకు రాయబడింది, ఇజ్రాయెల్ 12 గోత్రాల కొరకు రాయబడింది. మీరు ఆ విధంగా చేయొద్దు. ఆల్రెడీ దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు పాటిస్తూ వచ్చారు. చేయకపోతే ఎంత నష్టమో కూడా చెప్పాడు. ఆ తర్వాత కూడా వారు దారి తప్పితే ఆ ఇజ్రాయేలు అన్నీ తెలిసినోడు గలిబిలి సృష్టించి పాడు చేస్తుంటే వాడిని రాళ్లతో కొట్టమన్నాడు, కానీ మన వాళ్ళని కాదు. ఓకే, మన దేశస్తులు కాదు, అలాగే ఆఫ్రికన్స్ని కాదు, ఇజ్రాయేలు తప్ప ఇంకెవరికి కాదు. అది ఇజ్రాయేల్కి. మన దేశంలో మనం ఎప్పటి నుండో అవన్నీ చేస్తూ వస్తున్నాం. అయితే ఈరోజు క్రీస్తు ప్రభువారిని క్రొత్త నిబంధన, భారతీయులు రక్షణలోకి రావాలన్నా, ఆఫ్రికన్స్ రక్షణలోకి రావాలన్నా, మరి యూరోపియన్స్ కానీ అమెరికన్స్ ఎవరైనా సరే యూదులు కాని వారు రక్షణలోకి రావాలంటే మీరు చదవాల్సింది క్రొత్త నిబంధన.
ఆ నిబంధన ద్వారానే మానవాళికి రక్షణార్థమై సర్వమానవాళికి, ఒక యూదులకే కాకుండా అందరికీ రక్షణ కొరకు యేసు ప్రభువు రక్తం కార్చారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న వివేక్ గారి ఫ్యామిలీ మచిలీపట్నం నుంచి అడుగుతున్నారండి. ఈ లోకంలో పాపం చేసి చనిపోయిన వారు ఎక్కడ వెళ్తున్నారు? నరకానికి వెళ్తారా లేదా ఇతర స్థలాల్లో ఉంచబడతారా అని ప్రశ్న అడుగుతున్నారండి. అదే అంటే తీర్పు వచ్చేదాకా, ఆ తీర్పు జరిగేంత వరకు వీళ్ళు ఎక్కడ ఉంటారు? అంటే చనిపోయిన ఆత్మలన్నీ, ఇప్పుడు కొత్త బోధ ఒకటి వచ్చింది, చనిపోయిన వాళ్ళు వెంటనే పాతాళానికి వెళ్ళరు. మరి ఎక్కడుంటారు? వీధుల్లో తిరుగుతూ, బంధువులు వీళ్ళు దర్శిస్తూ, మరి ప్రేమికులను మరొకసారి వెళ్ళి చూస్తూ, మరి తింటూ బిర్యానీ అప్పుడప్పుడు ప్యారడైజ్ వెళ్ళి అక్కడ కొంచెం బిర్యానీలు తినే వాళ్ళతో కూర్చొని కాసేపు క్లబ్బుల్లో ఎగిరే వాళ్ళు, క్లబ్లు మరి అందులో ఎగిరారు కాబట్టి మళ్ళీ క్లబ్బుల్లో ఎగిరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్బుల్లో తిరుగుతూ ఉంటాయంట ఇక్కడ. పిచ్చి మహాలోకం. ఇలా బోధించే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. దేవుని బిడ్డలారా, బైబిల్ వాక్యంలో మీరు యేసుప్రభువు వారు చెప్పిన బోధ మీరు విన్నారు కదా. అబ్రహాము కుమారుడైనటువంటి, అంటే అబ్రహాం సంతానంలో ఉన్నవాడు చనిపోతేనే దేవుడు విడిచిపెట్టలా. ఇక్కడ 16వ అధ్యాయం లూకాసు వార్త 18-19 వచనం నుండి ఈ ఆఖరి వచనం వరకు చదవండి. ఒక ధనవంతుడును, అతను మరణించి పాతాళమున యాతన పరచబడుతున్నాడు. అతను మరణించి మరణం పొంది చనిపోయి పాతాళం, అతను పాతి పెట్టబడ్డాడు. ఆత్మ అయితే పాతాళంలోకి వెళ్ళి యాతన పడుచున్నాడు. సో కడగబడని ప్రతి ఆత్మ, శుద్ధీకరించబడని ప్రతి ఆత్మ తన పాప క్షమాపణ పొందనటువంటి, అందుకే పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందనరా బాబు అని చెప్తున్నాడు దేవుడు. పాపక్షమాపణ అవైలబుల్గా ఉంది, రమ్మంటే రావట్లేదు. పాపక్షమాపణ పొందుకోకుండా మరణించిన ప్రతి ఆత్మ పాతాళానికి చేరుతుంది. ఎలాగా? మీరు పేపర్ ఎవరు విసిరేసినా భూమి మీదకి వచ్చి పడుతుంది. అంటే గురుత్వాకర్షణ శక్తి, అంటే గ్రావిచువల్ పవర్ ఉంది భూమికి. ఈ గ్రావిచువల్ పవర్ ఉన్నట్టుగానే పాతాళానికి కూడా పాపంలో మరణించిన ప్రతి ఆత్మను లాగేటువంటి అధికారం దానికి ఉంది. అందుకే పాతాళ బలం నుండి తప్పించుకోవాలని నరుడెవడు అంటాడు. పాతాళ బలం నుండి తప్పించుకునే నరుడెవడు అంటే, పాతాళానికి అంత బలం ఉందా? ఎవరు పాపంలో మరణించినా వీడు నావాడు, ఈమె నాది. పాతాళం అనేది ఈడ్చుకొని పోద్దట. మరి ఎవరు రాయి విసిరేసినా ఏం జరుగుతుంది చెప్పండి? ఎలాంటి రాయి అయినా విసిరండి, అదేమవుతుంది? కింద వచ్చి. భూమికి ఎలా అయితే ఆకర్షణ శక్తి ఉందో పాతాళానికి కూడా ఆకర్షణ శక్తి ఉంది. మరి ధనవంతుడు చనిపోయాడు అని ప్రభువే చెప్పాడు. అది ఉదాహరణ అని చెప్పలేదు, ఎగ్జాంపుల్ అని చెప్పలేదు, పారబుల్ అని చెప్పలేదు. మీరు చదవండి కావాలంటే. సో ధనవంతుడు చనిపోయి అన్నాడు. దరిద్రుడైనటువంటి లాజరు కూడా చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అతని ఆత్మను కొనిపోయారు. ఇద్దరు చనిపోయారు. బాగా ధనవంతుడు దేవుణ్ణి మర్చిపోయాడు. సుఖానికి అతను ప్రతిదినం సుఖపడుచుండేవాడని ఉంది. అంటే సుఖభోగాలకి తన జీవితం అమ్మేసుకున్నాడు. సుఖభోగాలుంటే చాలు అనుకున్నాడు. ధన సంపదలు, సుఖభోగాలు, పేరు ప్రఖ్యాతులు, టీవీల్లో కనపడము, ప్రజల ముందు చప్పట్లు కొట్టించుకోవడం, మరి అనుదినము సుఖించడము, తాగడము, ఇవే పరమార్థం అనుకున్నాడు. అలాగే బతికాడు. సడన్గా మరణం వచ్చి ఇంటి డోర్ తట్టింది. టక్కున పడి చనిపోయాడు. ఆత్మ పాతాళానికి పోయింది. చదవండి అక్కడ. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత, దరిద్రుడు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతలు వచ్చి తీసుకెళ్ళాయట. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మను ఆనుకున్నట్టుకు కొనిపోయాను. ధనవంతుడు కూడా చనిపోయి, అక్కడ పారబుల్ అని చెప్పలేదు, ఎగ్జాంపుల్ అని చెప్పలేదు, ఒక ఉదాహరణ అని కూడా చెప్పబడలేదు. ప్రభు చెప్తున్నాడు, ఒకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు, అలా పోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. మరి ఎక్కడికి పోయాడు వీడు? పాతి పెట్టబడ్డాకంటే బాడీ పాతి పెట్టాడు. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఊరు తిరుగుతుందా? క్లబ్బుల్లో పబ్బుల్లో తిరుగుతుందా? గాలికి తిరుగుతుందా? రోడ్ల మీద వీధుల్లో తిరుగుతుందా? సికింద్రాబాద్లో, హైదరాబాద్లో, విశాఖపట్నం, విజయవాడ అంతా కూడా బంధువుల ఇళ్ళకి వెళ్ళి తిరుగుతుందా? ఎవరినైనా పడుతుందా? చూద్దాం. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. బొందిని దేహాన్ని పాతిపెట్టారు. బరియల్ గ్రౌండ్ అంటే ఆ సమాధి స్థలానికి తీసుకెళ్ళి అతను పాతిపెట్టారు. మరి అతడు అంటున్నాడు, అరే చనిపోయిన తర్వాత పాతి పెట్టబడినాడు, ఎలా బతుకున్నాడు? ఆత్మ. అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి. ఈ చనిపోయినాడు ఎవరిని చూశాడంటే, వీళ్ళ తాతగారు మంచి భక్తుడు అబ్రహాం, ఆయన చూడగలిగాడు. అప్పుడు పరదేశు భూమి కింద ఉండేది. ఓకే, అతని ఒడిలో కూర్చున్నటువంటి ఈ వ్యక్తిని చూశాడు, ఎవరు? లాజర్ని. అప్పుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా,
నేను అసలు నీ కుమారుణ్ణి. ఆ లాజరేమో మన ఇంటి ముందు, మన గేటు ముందున్న దరిద్రుడు అడుక్కునేవాడు, వాడిని చేర్చుకున్నావు నీ ఒడిలో, నన్నింటి ఇక్కడ వదిలేసావంటే అబ్రహాం అన్నాడు, బాబు నీకు బ్రతికున్నప్పుడు, ఈ భూమి మీద బ్రతికున్నప్పుడు నీకును లాజర్కు ఒకే విధంగా దేవుడు సమయం ఇచ్చాడు. నీవు నీ సమయం అంతా పాపాలు చేసుకోవడానికి, పాపాలు కట్టుకోవడానికి, అపవిత్రతకు, పాపం పైన పాపం చేసుకుంటూ వెళ్ళావు. ఇదిగో ఈ దరిద్రుడు భక్తి కలిగి జీవించాడు. కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైనా, తినడానికి తిండి లేకపోయినా, పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడిని దూషించలేదు, దేవునికి విరోధంగా మాట్లాడలేదు, భక్తి కలిగి జీవించాడు. ఓకే, ఇప్పుడు అతడు ఇక్కడ సుఖం పొందుతున్నాడు. నువ్వు అక్కడ భూమి మీద ఉన్నప్పుడంతా సుఖంగా అనుభవించావు, ఇప్పుడు పాతాళంలో బాధపడుతున్నావు. సో పాతాళానికి వెళ్తే నేను ఆత్మలు తీర్పు కాలంలో మీరు ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు అంత్యములో ఒక తీర్పు ఉంది. ఆ తీర్పులో పాతాళమా నీలో ఉన్న ఆత్మలను బయటికి ఇవ్వమంటాడు దేవుడు. పాతాళంలో ఆత్మలన్నీ బయటకు వస్తాయి. భూమి నీలో చనిపోయిన, సముద్రమా ఎక్కడెక్కడ చనిపోయినా అక్కడ నుండి బయటికి రమ్మంటాడు. అన్ని ఆత్మలు బయటకు వస్తాయి. వచ్చిన ప్రతి ఆత్మకు ఒక అంతిమ తీర్పు ఉంటుంది. మరి అప్పుడు దాకా పాతాళంలో బాధపడ్డారు కదండి. ఎస్, మరి వాళ్ళని పిలిచి ఏం చేస్తున్నాడు దేవుడు? ఎందుకు మీరు అక్కడ బాధపడాల్సి వచ్చిందో, అదే మీ వీధిలో ఉన్న వ్యక్తి ఎలా ఇక్కడ పరలోక పట్టణం వెళ్లాల్సి వచ్చిందో వివరంగా వివరిస్తాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మా యుద్ధకు ఎవరు రాలేదండి, సువార్త ఎవరు చెప్పలేదండి, మాకు చెప్పుంటే నమ్మి ఉండేవాళ్ళమండి అన్నప్పుడు, నీ వీధిలో ఇతను ఎలా నమ్మాడు? నీ బంధువుల్లో ఒక అతను, నీకు రక్త సంబంధంలో ఈ స్త్రీ, ఈమె నమ్మగలిగిందే. ఈమె ఎలా నమ్మింది? అమ్మా చెప్పు, ఎలా నమ్మామంటే పలానా రోజు పలానా గడియకు పలానా వ్యక్తి వచ్చి మాకు సువార్త చెప్పాడు, కరపత్రులు ఇచ్చాడు, టీవీలో వాక్యం విన్నాం, యూట్యూబ్లో వాక్యం విన్నాం, అనేక చెత్త ప్రోగ్రామ్స్ ఉంటాయి, దాని మధ్యలో ఇంకో ప్రోగ్రామ్ ఏదో ఉందని చూసాం, వాక్యం విని రక్షణ పొందాం. మరి ఆమె కూడా చూసింది, ఆమె హృదయం ఇవ్వల, ఇదంతా వేస్ట్ అనుకుంది, నాకు అక్కర్లేదు అనుకుంది, నాకు వద్దనుకున్నాడు, మందు కావాలనుకున్నాడు, తిరుగుడు కావాలనుకున్నాడు, పాపం కావాలనుకున్నాడు, పట్టి చూశాడు. వ్యర్థమైనవన్నీ కావాలని నీ దేహానికి, నీ ఆత్మను పాడు చేసేవన్నీ తెచ్చి నీ యొక్క గుండెల్లో పెట్టుకున్నావు. పనికి మాలినవన్నీ ఏరి వాటిని వెతికి తీసుకొచ్చి కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి మాటల ద్వారా తెచ్చుకున్నావు నీ ఆత్మలోకి. మరియు తెచ్చుకున్న పాపాలు వదిలించుకోవడానికి ఇదిగో వీళ్ళేమో యేసుక్రీస్తు రక్తంలో కడగబడడానికి అవకాశం మీ అందరికీ ఇచ్చినా మీరు వద్దనుకున్నారు, వాళ్ళు కావాలనుకున్నారు. మీరు పాతాళంలో బాధపడ్డానికి కారణం ఇది, వీళ్ళు పరలోకం చేయడం గల కారణం ఇది. మీ కొరకు నేను ఇంత సిలువలో శ్రమపడి రక్తం కాచి ప్రాణం పెట్టి మీ యొద్దకు సువార్తను పంపించిన, శుభవార్తని, ఆ పాప పరిహారార్థం ఉచితంగానే ప్రభు ఇస్తున్నాడని తెలిసినా మీరు తిరస్కరించారు. మతం పేరుతోనో, కులం పేరుతోనో, ప్రాంతీయ పేరుతోనో రకరకాలుగా మాట్లాడుకుంటూ తిరస్కరించారు. కానీ ఒక లైట్ కావాలంటే ఏ ప్రాంతం వాడు కనిపెట్టినా లైట్ వాడుకున్నాం. ఫ్లైట్ ఎక్కాలంటే ఏ దేశం వాడు కనిపెట్టినా ఫ్లైట్ వాడేసుకున్నాం. అలాగనే ఇప్పుడు ఈరోజు మన వాడి గ్యాస్ స్టవ్ కావచ్చు, లైటు, ఫ్లైటు, ట్రైను, బస్సు, ఇవన్నీ కూడా వేరే దేశాల వాళ్ళు కనిపెట్టినా పర్వాలేదని వాడేసుకున్నాం. మరి మన దేశంలో కాకుండా ఇజ్రాయెల్ దేశంలో ప్రభు ప్రపంచం అంతటికి మానవ జాతి కొరకు రక్తం కార్చి, అని మిడిల్ ఈస్ట్ అంటాం, ప్రపంచవ్యాప్తంగా భూగోళం అంతటికి మిడిల్ లాంటి, అది ఒక మధ్య సెంటర్ లాంటి ప్లేస్ అంట. అటువంటి ప్లేస్లో ప్రభు రక్తం కారిస్తే ఆ సువార్తను సర్వలోకానికి బుధిగంతముల వరకు పంపించాడు. అనేకులు అంగీకరించి రక్షణ పొందారు, మీరు వద్దనుకున్నారు. ఆ రోజు ఆ తీర్పు అలా ఉంటుంది. ఓకే, అప్పుడు మళ్ళీ తిరిగి రిటర్న్ పోస్టే, మళ్ళీ పాతాళానికి బయలుదేరడమే. కారణాలు మాత్రం చెప్పబడతాయి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సభలో మరొక ప్రశ్న బ్రదర్ చంద్రకుమార్ గారు కర్నూలు నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, జ్ఞానం లేకనే నా జనులు చెడిపోతున్నారు అని దేవుడు ఎందుకన్నారు అని మరొక ప్రశ్న కూడా అడుగుతున్నారు పాస్టర్ గారు. అదే సహోదరుడు, ఆదాములో ఉన్నది ఎవరి రక్తం అని ప్రశ్న అడుగుతున్నారండి. జ్ఞానం లేకే చెడిపోతున్నారు కాదండి, జ్ఞానం లేకే నశించుచున్నారని ఉంటుంది. చదవండి ఆ వచనాన్ని. జ్ఞానం లేకే నా ప్రజలు నశించుచున్నారు అంటే, ఇప్పుడు తండ్రైన దేవుని యొక్క జ్ఞానం, కుమారుడైన దేవుని యొక్క జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానము, బైబిల్ అంతట్లో జ్ఞానం ఉంటేనే రక్షణ పొందుతారు అలాగని లేదు. యేసుక్రీస్తు మీ స్వరక్షకుడిని అంగీకరించి, క్రీస్తు యేసు నా ప్రభువు నా రక్షకుడిని అంగీకరిస్తే మీ ఆత్మ రక్షణ కలుగుతుంది. బైబిల్ అంతా తెలిసినోడే పరలోకం వెళ్తాడని చెప్పలా. దోస్ హూ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఈ విల్ గో టు హెవెన్ అని చెప్పలా. అట్లా అయితే ఇన్ఫర్మేషన్ ఉన్నోళ్ళే వెళ్తారంటే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయిన వాళ్ళందరూ వెళ్తారు, మనమంతా ఇక్కడ ఉంటాం.
ఓకే, ఇన్ఫర్మేషన్ అంతా నీకు తెలియకపోయినా యేసుక్రీస్తు రక్షకుడని, నీ కొరకు ప్రాణం పెట్టాడని, శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని నమ్మి నీ స్వరక్షణగా అంగీకరించినట్లయితే, ఎందరైతే ఆయన కుమారుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదురో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డాడు. ఓకే, మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవం ఉంటే ప్రభుత్వం నడుస్తున్నప్పుడు పరలోక పట్టణం చేరుతారు. ఎంతోమంది బిడ్డలు బైబిల్ అంతా తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రభుని నమ్మారు, ప్రార్థించారు, వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందుకు నశించిపోతారు? వాళ్ళ ఆత్మలు ప్రభు ఎదుగుకి వెళ్తాయి. ఓకే, బైబిల్ తెలియకపోయినా బైబిల్ అంతా తెలిస్తేనే వెళ్తారు, అక్కడ ఏం లేదు. ఇది ఓవర్ యాక్షన్ చేసే మనవాళ్ళు కొంతమంది చెప్పే మాటలు ఇవి. వాక్యమైన క్రీస్తుని తెలుసుకుంటే చాలు, రక్షణ పొందుకుంటే చాలు. క్రీస్తు మార్గంలో జీవించండి. అందుకే ఒక నికోదేము వచ్చి అడుగుతాడు, అయ్యా నా ఆత్మ రక్షణ మన జ్ఞానం లేక నశించిపోదురనే మాట మనం చదవబోతున్న హోషేయ గ్రంథంలో ఉంటుంది 4:6. దానికంటే ముందుగా ఇక్కడ నేను చెప్తున్నాను మరి అడిగిన ప్రశ్నకి. దయచేసి వీరిలో కొంతమంది బైబిల్లో ఉంటుంది జ్ఞానము ఉప్పొంగును. చాలామందికి మాకే జ్ఞానం ఉంది, ఇంకెవరికి తెలియదని చిటికేస్తూ, ఇంకెవరికి లేదు ఈ ప్రపంచంలో, ఏ క్రైస్తవునికి లేదు, మాకు మించినోడు లేడు, మాకు మించినోడు పుట్టడు పుట్టబోడు, ఈ ఓవర్ యాక్షన్ బోధలు ఇవన్నీ. పిల్లరా, జ్ఞానం ఉప్పొంగ చేస్తుందట, కానీ బైబిల్ చెప్తుంది భక్తి కలిగి జీవించమన్నాడు, ప్రేమ కలిగి జీవించమన్నాడు. దేవుని ప్రేమతో ఆత్మలు రక్షించండి. ప్రేమ ప్రార్థన చేయిస్తుంది, ఇతరుల ఆత్మ రక్షణార్థమై. ప్రేమ యేసుప్రభు వారు సిలువలో అగాపే ప్రేమ చూపించారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జ్ఞానం అన్నప్పుడు యేసుక్రీస్తును కలిగి సర్వ బుద్ధి జ్ఞానంలో ఆయన యుద్ధ గుప్తములై ఉన్నాయని రాయబడింది. చూడండి, హోషేయ గ్రంథము, నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. ఇది దేవుని గురించిన జ్ఞానం, అది లేక నశించిపోతున్నారు. ఈ రోజుల్లో అందరికీ బట్టల బ్రాండ్లు తెలుసు, ఈ బ్రాండ్ అండి, ఆ బ్రాండ్ అండి, ఈ బ్యాగులు బ్రాండ్లు తెలుసు, ఈ బ్యాగు ఆ పలానా బ్రాండ్ అండి అని. కార్లు ఏ బ్రాండో లేకపోతే ఏ కంపెనీకి సంబంధించిన అన్నీ తెలుసు. మొబైల్ ఫోన్స్ శాంసంగా, ఐఫోనా, ఇంకెన్నో ఉన్నాయిగా. కానీ నీ ఆత్మ రక్షించేది ఏంటో తెలుసుకోవేంటి? నీ ఆత్మ నశించిపోయి ఈరోజు మరణం వస్తే నీ సెల్ ఫోన్ రక్షిస్తుందా, నీ కారు రక్షిస్తుందా, నీ భవనం రక్షిస్తుందా, నీకున్న పేరు ప్రఖ్యాతులు రక్షిస్తాయా, నీకు తెలిసిన బంధుమిత్రులు వచ్చి రక్షిస్తాయి? ఎవరు నీ ఆత్మను మోక్షానికి చేరుస్తారు? అది తెలుసుకొని ఉండడం మంచిది. అది తెలియకుండా అన్నీ కలిగి ఉన్నావు, పుట్టుక్కుని పోయావు, నీ ఆత్మ నశించిపోయినట్టేగా. జ్ఞానం లేకే నా ప్రజలు నశించిపోతున్నా అన్నాడు. తెలుసుకోండి, రక్షకుడిని పొందుకోండి. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ మరో క్వశ్చన్ కూడా అడిగారు. ఆదాములో ఉన్నది ఎవరి రక్తం అని ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. ఆదాములో ఉన్నది ఎవరి రక్తం? దేవుడు కలుగు చేశాడు నాన్న. ఆదాముని దేవుడే కలుగు చేశాడు. మట్టి నుండి, నేల మట్టి నుండి మనిషిని కలుగు చేశాడు. పవిత్రుడుగానే చేశాడు. దేవుడు పవిత్రుడు కదా, పరిశుద్ధుడుగానే చేశాడు. ఎవరిని? ఆదాముని. ఆదామునికి దేవుడు కలుగు చేసిన తర్వాత చూడండి, సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఆయన సృష్టించినప్పుడు మంచిది 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 అన్నాడు. దీనిలో కొంతమంది మరి అంత సమస్తం మంచిగా దేవుడు కలుగు చేసినప్పుడు చెడు ఎలా వచ్చిందండి, చెడు ఎలా వచ్చిందండి అంటారు. ముళ్ళ చెట్లు ఎలా వచ్చాయని. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం తర్వాత వచ్చాయి. అంటే నరుడు ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషిని ఒక అవిధేయత, డిసొబీడియన్స్ ఆఫ్ యాడమ్ బ్రాట్ ఆల్ దీస్ కర్సెస్. ఆ తర్వాత గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలుస్తాయని చెప్పాడు దేవుడు. అంతకుముందు అంతా కూడా నీట్గా ఉండేది, ఏ ఇబ్బందులు లేకుండా, శాపము లేకుండా. మనుషుడు అవిధేయుడు, అంటే దేవునికి అవిధేయుడు కాకముందు దేవునితో డైరెక్ట్గా మాట్లాడేవాడు. సూటిగా దేవునితో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడుతుండేవాడు. ప్రతి చల్లపూట వేళ దేవుడైన ప్రభు యెహోవా దేవుడు సృష్టికర్త ఆదాముతో మాట్లాడుచుండనుంది. ఆదికాండం 3వ అధ్యాయం 8-9 వచనాల్లో ప్రతి దినము చల్లపూట వేళ, మేబీ ఈవినింగ్, ఉదయకాలం చల్లగా ఉంటుంది, సాయంకాలం చల్లగా ఉంటుంది, ఆయన మాట్లాడేవాడంట. చల్లపూటను ఆదామును అతని భార్యతో తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను అతను దాక్కున్నాడు. ఎందుకు దాక్కున్నాడు అడిగాడు దేవుడు. ఎందుకు దాక్కున్నావు అంటే నాకు భయం వేసింది అన్నాడు. ఎందుకు భయం వచ్చింది అంటే నేను పాపం చేసావా అన్నాడు. అవిధేయత, వద్దని చెట్టు ఫలం తిన్నాడు. ఎస్, ఎప్పుడైతే దేవుని వాక్యానికి అవిధేయుడయ్యాడో పాపం చేసినప్పుడు భయం వస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, పాపం చేసినప్పుడు భయపడతాడు. పాపం చేయకముందు ధైర్యంగా ఉంటారు, పాపం చేస్తే భయం ఉంటుంది, ఒక విధమైన భయం. పాపం మనిషిని పరిగెత్తేలా చేస్తుంది, దేవుని యుద్ధ నుండి పారిపోయేలా చేస్తుంది. చెట్ల మధ్యలో అక్కడెక్కడ దాక్కోవడానికి పరిగెత్తాడు. పాపం ఎంటర్ అయింది ఆయన రక్తంలోకి.
అందుకే ఆఖరి ఆదాముగా లాస్ట్ ఆదాముగా యేసు ప్రభువారు వచ్చి మొదటి ఆదాము మనందరికి ఏం పంచాడు? పాపాన్ని, శాపాన్ని పంచితే ఆఖరి ఆదామని యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీదే జీవించి మనలాగే బ్రతికి ఏ పాపం లేకుండా జీవించి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనకు పంచి పరలోక పట్టణానికి తీసుకెళ్తున్నాడు. మొదటి ఆదాము కింద ఉన్న వాళ్ళు మానవులందరూ కూడా పాపం చేత పాతాళానికి వెళ్తుంటే రెండవ ఆఖరి ఆదాముగా యేసు ప్రభు వచ్చి రక్తం కాచడం ద్వారా పరలోకానికి తీసుకెళ్తున్నాడు. మరి ఆ రెండవ ఆదాముగా ఉన్నట్టు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. ఆదాము యొక్క రక్తమేం పాప రక్తమేం కాదండి, తండ్రిని దేవుడు కలుగు చేశాడు, మంచి రక్తమే. కానీ మనోడు పాపం చేశాక మురికి రక్తం అయింది. ఆదికాండం ప్రసంగి 7:29 నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తుంటే ఎదిగిన తర్వాత ప్రజలు తంత్రాలు కలుగు చేసుకుంటున్నారట. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వాణి గారి ఫ్యామిలీ గుంటూరు నుంచి అడుగుతున్నారండి, హల్లెలూయా చెప్తే మంచిదా, స్తుతి చెప్తే మంచిదా? మా దైవజనులు హల్లెలూయా అనేదే చెప్పాలి, స్తుతి చెప్పకూడదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. అంతా ఇదంతా బ్యాలెన్స్ లేనటువంటి బోధకులు ఎక్కువైపోయారు. బ్యాలెన్స్ లేని బోధకులు. స్తోత్రాలు చెప్పొద్దు, స్తుతి చెప్పొద్దు, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించుడే. ప్రకటన గ్రంథం మీరు చదివితే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 1-2 వచనాల్లో ఇంగ్లీష్ బైబిల్లో 3 సార్లు ఉంటుంది. తెలుగు బైబిల్లో కింద ఫుట్ నోట్లో ఉంటుంది హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించుడే అని. మీరు స్తోత్రాలు చెప్పొద్దు, స్తుతి చెప్పొద్దు, హల్లెలూయా చెప్పండి అలా అని బైబిల్ చెప్పలేదే. ప్రభుని స్తుతించమనే ఉంది. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 16-18 వరకు అన్ని సమయాల్లో ఆయన స్తుతించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఫిలిప్పీ 4:4-5-6 వచనాల్లో కృతజ్ఞతార్పణ అంటే కృతజ్ఞత ద్వారా దేవునికి మన ప్రార్థనలన్నీ కూడా విజ్ఞాపనలు తెలియజేయాలన్నాడు. 100వ కీర్తనలో స్తుతులతో ఆయన ఆవరణంలో ప్రవేశించమంటాడు. సో స్తుతులతో ఆయన ఆవరణంలో ప్రవేశించడం, స్తుతించవచ్చమ్మా. స్తోత్రాలు చెప్పండి, స్తుతించండి. స్తోత్రము దేవుడు కోరుతున్నాడు. దేవుడు స్తోత్రార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడు. రోమాపత్రిక 9:7 వచనంలో ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. 9:5 ఏముంది? శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. కానీ ఈయన ఎవరు? కొంతమంది ఆయన ప్రభు శరీరాధారుడు అంటే శరీరాన్ని బట్టి నరుడండి అని ఒకడు ఊరికే పిచ్చివాగుడు వాగుతున్నాడు. అలా మనం ఈ మధ్య చాలామంది పిచ్చివాగులు వాగే వాళ్ళని కనిపిస్తున్నారు. దయచేసి తొందరపడకండి. అక్కడ క్రీస్తు అనే నరుడు అంటే నరరూపిగా వచ్చిన ప్రభు అక్కడ రాశాడు. ఉంది కదండి బైబిల్, చూశారు కదా, నరుడు అని. అంత ఎర్రి జనాంగం ఎక్కువైపోయినట్టున్నారు. బ్యాలెన్స్ లేదు, చదవరు. అన్ని రిఫరెన్స్లో ఒక దగ్గర పెట్టండి. ఇక్కడ చూడండి, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఓకే, మరి ఈయన ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. యేసు ప్రభు ఎవరంట? నిరంతర స్తోత్రార్హుడు. ఆయన నిరంతరము స్తుతి తగినటువంటి వాడు, అర్హుడు. ఆయన స్తుతించండి. స్తుతి చేయటం మంచిది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న, సిస్టర్ శైలజ గారు విజయవాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, యోవేలు 2వ అధ్యాయము 32 వచ్చిన వాక్య వివరణ అడుగుతున్నారు. తప్పించుకున్న వారు ఎవరు? వారిలో పిలువబడిన వారెవరు? ప్రతి వారికి ఆ దినమున అనగా చివరి దినములలో ప్రార్థన చేసేవారు కూడా రక్షింపబడరా అని ప్రశ్నలు అడుగుతున్నారండి. ఇజ్రాయేలీలు చేసిన తప్పిదాలు, వాళ్ళని దేవుడు శిక్షించిన విధానము, ఓకే, వాటి గురించి పాత నిబంధన అంతట్లో కూడా అబ్రహాం సంతానమైన ఇజ్రాయేలీలు చేసినటువంటి పొరపాట్లు ఉంటాయి. వాళ్ళని సరిచేస్తూ ప్రభు గద్దించిన గద్దింపులు ఉన్నాయి. తర్వాత వారు దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయి దేవుని యొక్క మాటలన్నీ కూడా తిరస్కరించి ఇతర మత లేదంటే ఇతర గ్రంథాలు
వాళ్ళ గ్రంథాలు లేకపోయినా ఇతర ఆచారాలు ఉంటాయి కదా, ఇతర ఆచారాలను అనుసరిస్తూ జీవము గల దేవుడిని విసర్జించినప్పుడు దేవుడైన ప్రభు వారిని శిక్షించాడు. ఎందుకంటే వారి ద్వారా ప్రపంచం అంతటికి సత్యం ఏంటో బయలుపరచాలి, సృష్టికర్త ఎవరో రుజువుపరచాలని దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అన్ని ఆశీర్వాదాలు వారు పొంది ఆశీర్వాదాలు చూసుకొని దేవుని విడిచిపెట్టి పక్కదారిలోకి పోయి దేవుని యొక్క గుణగణాలను చూపించాల్సిన వీరు లోక సంబంధమైన పాపాలు నేర్చుకున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలే, వారిని గద్దించాడు, హెచ్చరించాడు. దావీదు పాపం చేస్తే వదిలేశాడు దేవుడు? వదిలిపెట్టలేదే. దేవుని చాలామంది అంటారు దేవుని హృదయానుసారుడు కదండి దావీదు, మరి ఇంతటి పాపం ఎలా చేశాడండి అని. ఇప్పుడు మీ కొడుకులు ఉంటారు, మీకు ఇష్టమైన కుమారుడు ఉంటాడుగా, 2 కుమారుల్లో కానీ 3 కుమారుల్లో బాగా ప్రియమైన కుమారుడు ఉంటాడు. మీరు చెప్పొచ్చు ఆ చిన్నోడు అంటే నాకు చాలా ముద్దండి అని. వాడు ఏదైనా తప్పుదం చేస్తే మీరు ఏమంటారు అప్పుడు? వాడిని చండాలుడు అని చెప్పి వాడిని నరికి చంపేస్తారా? లేదే గద్దిస్తారు, బుద్ధి చెప్తారు. అంతకన్నా ఘోరంగా దేవుడు దావీదుకు బుద్ధి చెప్పాడు, గద్దించాడు. ఇలాగనే ఇజ్రాయేల్ దారి తప్పినప్పుడు ఇజ్రాయేల్తో దేవుడు అంటున్న మాటలు అవన్నీ కూడా ప్రవక్తల ద్వారా పలికిన మాటలు. మీకు మీకా గ్రంథంలో కావచ్చు, మైనర్ ప్రాఫిట్స్, అలాగే మేజర్ ప్రాఫిట్స్, ఈ ప్రాఫిట్స్ అందరి ద్వారా దేవుడైన ప్రభు తన ప్రజలను హెచ్చరిస్తూ గద్దిస్తూ వచ్చిన మాటలు మనకు కనిపిస్తాయి. సో మీరు వాటిని చూసి మీరేం కలవరపడినక్కర్లా. మనం అంతా క్రొత్త నిబంధనలో ఉన్నాం, క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం. నిబంధన రక్తము ద్వారా చేయబడింది. పాత నిబంధనలో అక్కడ అబ్రహాము ఆ గొర్రెను తీసుకుని వెళ్ళి బలి ఇచ్చిన తర్వాత అక్కడ మీకు తెలుసు 12వ అధ్యాయం 13వ అధ్యాయం మీకు కనిపిస్తుంది. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం జంతు బలి ద్వారా నిబంధన జరగలేదు. దేవుడే మానవునిగా తన స్వరక్తమును చిందించి మానవాళిని రక్షించే నిమిత్తమే ఒక నిబంధన చేశాడు. ఆయన విశ్వాసం వారందరూ నశింపక నిత్య జీవం పొందినట్లు. కనుక ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న మనమంతా పాత నిబంధనను ఒక ఛాయగా, ఒక దృష్టాంతంగా తీసుకోవాలి, కానీ దాన్ని ఇప్పుడు మనం పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఏ లేఖనంలో కొట్టివేయ రాలేదు, అన్ని నెరవేర్చడానికి వచ్చాను అన్నాడు యేసుప్రభువు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17. దాన్ని చూపిస్తూ చాలామంది మనం అన్నీ పాటించాలి పాత నిబంధన అంటారు. నాకు కాదు, దాని మీనింగ్ మీకు అర్థం కాలేదు. దాని అర్థం ఏంటంటే 5:17లో నేను కొట్టివేటుకు రాలేదు ప్రవక్తల మాటలు, అన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పి నెరవేర్చిన రక్తమును మన కొరకు చిందించాడు. కాబట్టి ఈరోజు ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు కూడా రక్షణ పొందుతున్నాడు. పాత నిబంధన అంటే ఏంటో తెలియని వాడు కూడా యేసు ప్రభువా నా హృదయంలోకి రావు, నా పాపాలు క్షమించు, నా కొరకు నువ్వు సిలువలో చిందించిన నీ సిలువ రక్తం మీరు చేసిన యాగమును నేను మనసారా నమ్ముచున్నాను. నువ్వు అయ్యా మీరు సిలువలో మరణించి 3వ దినం పునరుద్ధానుడై సజీవుడిగా తిరిగి లేచాడు నేను నమ్ముచున్నాను. నీవు సజీవుడు అయి ఉన్నావు, సమాధిని జయించి తిరిగి లేచావు, మృత్యుంజయుడివి, నా హృదయంలోకి రమ్మని ఆత్మస్వరూపిగా నువ్వు ప్రభుని పిలిస్తే వారి ఆత్మకు రక్షణ కలుగుతుంది. రోమపత్రిక 10:17 అదే రాయబడింది. సో 10, 10వ వచనం 11వ వచనంలో ఆయనది విశ్వాసం ఉంచడం రక్షణ కలుగుతుంది. మరి మనం పాత నిబంధన పాటించలేదే, ఎలా వచ్చింది రక్షణ? యేసుక్రీస్తు ద్వారా ఆయన పాటించాడు, పాటించిన రక్తాన్ని మన కొరకు చిందించాడు, కనుక మనకు రక్షణ కలుగుతుంది. ఓకే, కాబట్టి మీరు పాత నిబంధన చదివినప్పుడు చదవండి, అందులో ఉన్న సారాంశాలు తెలుసుకోవడానికి చదవండి. కానీ వాటిని మీరు పాటించకపోతే మీకు ఏదో అయిపోతుంది. అమావాస్య ప్రార్థన గురించి ఉంటుంది యెషయా గ్రంథంలో. అమావాస్య ప్రార్థన చేయమన్నాడు, శనివారం ప్రార్థన ఉంటుంది, అలాగే బలి అర్పణలు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు నేను చేయాలా? నువ్వు చేయకపోయినా నీకు రక్షణ వచ్చిందిగా. మరి రక్షించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడుగా. కాబట్టి క్రొత్త నిబంధనలు రాయబడిన వాటిని పాటించండి. క్రొత్త నిబంధన అంటే న్యూ టెస్ట్మెంట్, మత్తయి సువార్త నుండి మరి మీరు చదువుతున్నప్పుడు అవి సువార్తలు, ఆ తర్వాత పత్రికలు, రోమా పత్రిక నుండి యూదా పత్రిక వరకు సంఘంలో ఉన్నవారు పాటించవలసినవి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. రాణి గారి ఫ్యామిలీ కర్నూలు నుంచి అడుగుతున్నారండి. నాకు తెలిసిన వాళ్ళు అన్ని ప్రార్థనలకు కూడా మేము వెళ్తాం, కానీ దేవుడు ఏమీ మాకు చేయట్లేదు, దేవుని మీద మాకు విరక్తి కలిగింది అని అంటున్నారు. వాళ్ళు రక్షణ తీసుకున్న వారే, వారిని ఏ విధంగా మరలా దేవుని మార్గంలోకి నడిపించాలని ప్రశ్న అడుగుతున్నారండి. ఇలాంటి వారు చాలామంది ఈ మధ్య మేము ప్రేయర్కి వెళ్ళాం మాకేం జరగట్లేదు, చర్చ్కి వెళ్ళాం మాకేం జరగట్లేదు,
అంటే వీళ్ళు దురుద్దేశంతో చర్చికి వెళ్ళారు, దురుద్దేశంతో దేవుని యొద్దకు వెళ్ళారు. దురుద్దేశాలు పనిచేయవు ఎప్పుడు కూడా. ప్రభు అంటాడుగా, మీరు మీ సుఖభోగాల కొరకు మీరు అడిగితే మీకు ఏది దొరకదన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-4 చదివితే, మీ సుఖభోగముల కొరకు మీరు అడిగితే మీకు ఏమి దొరకదు అంటే ఏంటి? దేవుని ఎద్దుకు వెళ్ళేటప్పుడు దేవుడు నాకు ఇల్లు ఇస్తాడో, బండి ఇస్తాడో, ఉద్యోగం ఇస్తాడో, లేకపోతే నాకు 150 సంవత్సరాలు బతికేటువంటి ఆయుష్ని ఇస్తాడో, లేదా నేను ప్రార్థన చేసి ముగించేసరికే నేను గొప్ప ధనవంతుడిని అయిపోతానో అంటే తపస్సు చేస్తుంటారు కదా కొన్నిసార్లు. ఆ ధ్యానంలో ఆ తపస్సు ముగించిన వెంటనే వారు కనబడి, ఇదిగో నీకు వరాలు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఇచ్చేస్తారేమో. ఆ విధంగా భావించి కొందరు భక్తికి వస్తూ ఉంటే ప్రార్థనకి, వాళ్ళకి దొరకలేదు, మేము అనుకున్నాం మాకు దొరకలేదు, మేము ఆ అబ్బాయితో పెళ్ళి అవుద్ది అనుకున్నాం అవ్వలేదు, ఆ అమ్మాయితో పెళ్ళి అవుద్దని అనుకోలేదు కాబట్టి మేము మానేస్తాం అంటే వీళ్ళు భౌతికమైన వాటి కొరకు వచ్చిన వారే కానీ ఆత్మరక్షణ కొరకు వచ్చిన వాళ్ళు కాదు. ఆత్మ అసలు ఉందన్న సంగతి తెలియదు. ఆత్మ ఉందని తెలిస్తే ఆత్మకు రక్షకుడు కావాల్సిందే. ఆ రక్షకుడిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తాం చెప్పండి? చంటి బిడ్డ తల్లి దగ్గర ఉందనుకున్నాం, ఓకే, చంటి బిడ్డ ఆ బేదరాలు అనుకుందాం, తల్లి ఏమైనా ఇస్తుందా బిడ్డకు? కార్లు బళ్ళు అన్నీ ఇవ్వగలదా చెప్పండి? ఇవ్వలేదు. ఆమె ఏమిస్తుంది? తన బిడ్డకు ప్రేమను చూపిస్తుందంటే. అప్పుడు బిడ్డ అమ్మ దగ్గర ఉంటే నాకేం దొరకట్లేదు కాబట్టి అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతానని ఆ 3 ఏళ్ళ 4 ఏళ్ళ చంటి బిడ్డ అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోతాడా? ఒకవేళ మనమే వెళ్ళి, బాబు మీ అమ్మ దగ్గర ఏం దొరకట్లేదు, వచ్చేసేయి నా దగ్గరికి, నేను నీకు కారు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, ఇల్లు నీ ఇంటి నీ పేరు మీద రాస్తాను, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేస్తాను, బండి కారు వాట్ ఎవర్ యు ఆస్క్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ, ₹1 కోటి ఆస్తి కూడా రాస్తానని అమ్మ కౌగిట్లో ఉన్నటువంటి అమ్మ చేతిలో ఉన్న చంటి బిడ్డ ఎదుకు వెళ్ళి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల బిడ్డను ఇమ్మని అడిగితే, రమ్మని అడిగితే బిడ్డ వస్తుందా మీ దగ్గరికి? ఎందుకు రాదు? అమ్మ దగ్గర ఏమి లేవుగా, ఆస్తులు లేవు. మరి మీరు కారు బండి అన్ని ఇస్తున్నారు, మరి అవన్నీ విలువైనవిగా, పెద్దోళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు వాటి కోసం. మరి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసేస్తా అన్నారు, ఎందుకు రావట్లేదు బిడ్డ? బిడ్డకి తెలిసింది ఏంటంటే అమ్మ ప్రేమకు మించింది మరొకటి లేదని అమ్మను హత్తుకొని ఉంటాడు. అమ్మ ప్రేమకు మించింది మరొకటి లేదని. అలాగే నీ ఆత్మ నీ సృష్టికర్తకు మించిన వాడు లేడని దేవుని హత్తుకుని జీవిస్తే అది నిజమైనటువంటి ఆత్మీయ జీవితం. నా సృష్టికర్త, నా ఆత్మ సృష్టించిన వాడు నాకు కావాలి, నా ఆత్మకు రక్షకుడు. భౌతికమైనవి సంపాదించుకుంటాం, మనిషికి చేతులు కాళ్ళు ఇచ్చాడుగా, ఏ పని చేసినా లాభం కలుగుతుందని బైబిల్లో రాసిందిగా. 6 దినాలు కష్టపడమని చెప్పింది ఆయనేగా. 6 దినాలు కష్టపడకుండా నేను చర్చికి వెళ్తాను నాకు అన్నీ వచ్చేయాలంటే ఆయనే చెప్పాడు. 6 దినాలు కష్టపడు సోమరి అన్నాడు, సోమరిపోతులుగా ఉండొద్దన్నాడు, తిరుగుబోతులుగా ఉండొద్దన్నాడు, తాగుబోతులుగా ఉండొద్దన్నాడు, వదరబోతులుగా ఉండొద్దన్నాడు. ఓకే, తినమని చెప్పిన వాడు ఆయనే, కానీ తిండిబోతుగా మారొద్దన్నాడు. అలాగే వెళ్ళి ప్రయత్నాలు చేయండి కానీ తిరుగుబోతుగా మారొద్దన్నాడు. మాట్లాడండి కానీ వదరబోతుగా మారొద్దన్నాడు. తాగండి మంచి విషయాలు, మంచి నీరు కానీ జ్యూసెస్ కానీ కావాలంటే తాగండి కానీ తాగుబోతుగా మారొద్దన్నాడు. నిద్రపోండి, విశ్రాంతి కొరకు మీ దేహానికి అవసరం, కానీ నిద్రపోతుగా మారొద్దన్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏ పని చేయకుండా దేవుడు దీవిస్తానని చూస్తున్నానండి, నాకేం రావట్లేదండి అంటే దేవుడు అంటాడు, సోమరి, చీమల ఎదుకు వెళ్ళి నేర్చుకోపో అని సామెత 6వ అధ్యాయంలో అంటాడు. చీమలు ఏం చేస్తున్నాయి? అవి చక్కగా సమకూర్చుకుంటున్నాయి. మనమంతా నిద్రపోతున్నా కూడా అవి రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాయి. కష్టపడి తమ పిల్లల కొరకు, తమ జనరేషన్ కొరకు అవి శ్రమ పడుతున్నాయి. అక్కడికి వెళ్ళి నేర్చుకోమంటాడు దేవుడు. కరెక్ట్గా యూనిటీగా పనిచేస్తాయి, ఐక్యత కలిగి పనిచేస్తాయి. మన దగ్గర ఐక్యత ఉండదు, ఇంట్లో వాళ్ళతో ఐక్యత ఉండదు, దేవునితో ఐక్యత ఉండదు, ప్రార్థనలో ఐక్యత ఉండదు, కానీ అన్నీ వచ్చి పడాలి. ఒళ్ళొంచి కష్టపడం కానీ దేవుడు అన్నీ ఇచ్చేసేయాలి. దేవుడైన ప్రభు చెప్పాడు, ఏ కష్టం చేసినా లాభం కలుగుతుందన్నాడు. ఉదాహరణకు ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, దేవుడిని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు. ఓకే, దేవుళ్ళని నమ్మరు, దెయ్యాన్ని నమ్మరు. పరలోకం లేదు, నరకం లేదంటారు. ఓకే, వాళ్ళు చదువుకోలేదా, ఇల్లు కొనుక్కోలేదా, మరి బళ్ళు కొనుక్కోలేదా, పిల్లలను కనలేదా, మరి వాళ్ళకి ఎలా వచ్చాయని? ఏ దేవుడిని నమ్మలేదుగా. వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని వాడుకున్నారు, కష్టపడ్డారు, చదువుకునే టైంలో చదువుకున్నారు, ప్రయత్నం చేశారు. ఈ మానవ దేహంతో ప్రయత్నం చేస్తే ఎన్నో సాధించగలం. అది వదిలిపెట్టి దేవుడే ఇస్తాడనుకున్నాను
అంటే ఇప్పుడు బియ్యం ఏరి లేదంటే బియ్యాన్ని కడిగి ఎసరు పెట్టకుండా, ఓ దేవా నువ్వే వచ్చి ఎసరు పెడతావు అనుకున్నాను, నువ్వే వచ్చి అన్నం వండుతావు అనుకున్నాను, ఇదేంటి ప్రభా నేను మందిరానికి వచ్చాను, ప్రార్థనకు వచ్చాను, అయినా కూడా మా ఇంట్లో రైస్ ఉడకట్లేదు కాబట్టి మేము దేవుడిని వదిలేస్తామంటే అంతకంటే మరి పిచ్చితనం మరొకటి ఉండదు. ఎర్రగడ్డకి పంపిస్తారు అలా మాట్లాడితే. అంత మెంట్లోగా మనం మాట్లాడకూడదు. దేవుడు ఇస్తాడనుకున్నాను, నాకు అన్నీ కలిసి వస్తాయనుకున్నాను, నాకు అచ్చు రాలేదు, నాకు కలిసి రాలేదు అంటే ఏంటి నీ ఉద్దేశం? దేవుడిని పని మనిషిగా వాడుకుందాం అనుకున్నావా? మీ ఇంట్లో పని మనిషి దేవుడు? మీరు అనుకున్నవాడిని తెచ్చివ్వడానికి, కొండ మీదకి వెళ్ళి కోతిని తీసుకురామని తీసుకురావడానికి, చెట్లో నా పొలాలను నువ్వు తీసుకురా అప్పుడు నేను నమ్ముతాను అంటే దేవుడిని ఎంత చులకనగా చూస్తున్నావు? ఆలోచించండి. దేవుడి అవసరం మనకుందా? మన అవసరం దేవునికి ఉందా? దేవుని అవసరం మనకుందా? ఇప్పుడు మనం వెళ్ళి దేవుడిని వదిలేస్తాను, వదిలేయి ఏంటి? ఆయనకి నష్టం ఏం కలగట్లా. దేవుడిని వదిలిపెట్టి ప్రార్థన మానేస్తాను, చర్చి మానేస్తాను, ఓకే మాని పో, ఎక్కడ పోతావు పో. ఆయనకన్నా బెటర్ నీకు ఎవరన్నా కనిపిస్తే నమ్ముకో. ఈ ప్రపంచం అంతటా ఆరాధించబడుతున్న వాళ్ళందరూ లిస్ట్ రాసి ఒక రీసెర్చ్ చేయి. ఎవరు దైవంగా కొలవబడేటువంటి అర్హత కలిగిన వారు, దైవముగా కొలవబడే అర్హత కలిగిన వారు, నేను మొక్కితే నా మొక్కుబడికి అర్హత కలిగిన వారు ఎవరు, మొత్తం లిస్ట్ అవుట్ చేయి. వాళ్ళు చేసిన త్యాగాలేంటి, వారు మానవుల కొరకు ఏం చేశారు, మనిషి కొరకు వాళ్ళు చేసిన త్యాగం ఏంటి. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, భక్తి చేస్తున్నా, నా భక్తికి అర్హత ఉండాలిగా, నా భక్తిని దాన్ని రిసీవ్ చేసుకోవాలిగా. ఆ దైవం వేడి అని చెప్పి ఆ దైవం పుట్టుక నుండి ఆయన ఎలా జన్మించాడు, ఎలా వచ్చాడు, ఎలా వెలిశాడు, ఆ తర్వాత ఆయన జీవితకాలంలో ఏం చేశాడు, ఆయన ప్రజల మధ్యలో ఏం చేశాడు, ప్రజలకి ఏం చేశాడు, అలాగే ప్రజల నిమిత్తం ఏం చెప్పాడు, ఆయన చెప్పిన బోధలేంటి, ఆ బోధల్లో నుండి వచ్చిన సారాంశం ఏంటి, ఆ తర్వాత ఆయన మానవులందరి కొరకు చేసిన త్యాగం ఏంటి. నేను పాపాలు తీసేస్తానంటే ఎక్కడ పోతాయి? పాపాలు నువ్వు మోసేస్తే తీసేయడానికి అవుతుంది. నువ్వు మోయలేదు, పాడలేదు, నేను తీసేస్తానంటే ఎక్కడ తీసేస్తావు? యేసు సిలువను మోసాడు, పాపాలు భరించాడు, ఆయన బతుకున్నప్పుడు చెప్పాడు ఇవన్నీ. నేను సిలువలో మరణిస్తాను, ప్రతి మనిషి కొరకు రక్తం చిందిస్తాను. ఆయన ఇంకా సిలువ ఎక్కక ముందే ఆయన శిష్యులతో చెప్పిన మాట ఏమని, ఇదిగో నేను అనేకుల కొరకు పాపక్షమాపణ నిమిత్తం చిందించబడుతున్న రక్తం ఇది, అనేకుల పాపక్షమాపణ నిమిత్తం చిందించబడుతున్న రక్తం ఇదని. అసలు ఇంకా సిలువ ఎద్దుకే వెళ్ళలేదు ఆయన, రోమా సైనికులు ఆయన దగ్గరికి రాలేదు. ఆయన మాట్లాడుతూ తన శిష్యులతో చెప్పిన మాట, అనేకుల పాపక్షమాపణ నిమిత్తము నేను చిందిస్తున్న రక్తము. మత్తయి సువార్త 26-28 వచ్చిన, మాథ్యూ చాప్టర్ 26:28. అంటే ప్రభు ఇంకా రక్తం చిందించలేదు, సైనికులు ఆయన తీసుకొని వెళ్ళలేదు, సిలువెక్కలేదు. మరి అప్పుడే చెప్పేస్తున్నాడు, నా రక్తము అనేకుల కొరకు, అనేకుల పాపక్షమాపణ నిమిత్తం చిందిస్తున్నాను. చదవండి. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు, పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. అప్పటికి ఆయన రక్తం కార్చలేదే, ప్రాణం పెట్టలేదే, సిలువెక్కలేదే, ముందే చెప్పాడుగా. అంటే ఆయన శిలువ మరణం గురించి ఆయన మాట్లాడుకున్నాడా? ఎస్. మరి మరణించి తిరిగి లేస్తా అని చెప్పాడా? ఎస్. అంటే ఇప్పుడు ప్రభు యొద్దకు ఎందుకు రావాలి? ఇప్పుడు నాస్తికులు అనే వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళు దేవుళ్ళు నమ్మరు, ఏ నమ్మరు, వాళ్ళు కష్టపడి పని చేసుకుంటున్నారు, వాళ్ళకి వస్తుంది. భూమి మీద దరిద్రుడికైనా ధనవంతుడికైనా 24 గంటలే గుర్తుపెట్టుకో. ఏ మతస్థుడికైనా 24 అవర్సే దేవుడు టైం ఇచ్చాడు. ఆ టైంలో వాడుకున్నవాడు పైకి వస్తాడు. మనిషిని దేవుడు ఆక్సిజన్ ఇస్తున్నాడు. అది దేవుడు నమ్మితే, ఏ దేవుడిని నువ్వు నమ్మకపోయినా నీకు ఆక్సిజన్ వస్తుంది. నువ్వు పిలిచిన ఆక్సిజన్, సూర్య వెలుగును అనుభవిస్తున్నావు. అయితే సృష్టికర్త ఎవరు? సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసిన వాడెవరు? మనలో ఉన్న మనిషిలో ఉన్న ఆత్మను చేసిన వాడెవరు? ఆయన్ని నమ్ముకుని ఆయన ఆశ్రయిస్తే ఖచ్చితంగా నా ఆత్మకు కూడా ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది కదా. అది విశ్వాసం. అందుకు రావాలి ప్రభు ఎందుకు? ఆత్మరక్షణ కొరకు. ఇల్లు ఇస్తాడని వచ్చాను, బండి ఇస్తాడని వచ్చాను, అది నువ్వు కష్టపడి పని చేయి, నీకు ఇల్లు వస్తుంది, బండి వస్తుంది. మరి దేవుడు ఎందుకంటే పాపక్షమాపణ నిమిత్తం నీకు నువ్వు చేసుకున్న పాపాలు ఎవరు అడుగుతారు? నువ్వు మరణిస్తే నీ ఆత్మ పాతాళాన్ని తప్పించుకోగలదా? అసలు నీలో ఆత్మ ఉందని నమ్ముతున్నావా? అయితే ఆత్మకు రక్షణ కావాలని నమ్ముతున్నావా? ఆ రక్షకుడు వెతుక్కుంటున్నావా? ఎక్కడున్నాడు ఆ రక్షకుడని? ఒకవేళ అలా నాకు రక్షణ వద్దు, చచ్చాక నేను ఎక్కడ పోతాను, నాకు అనవసరం అంటే నమ్మొద్దు, వదిలే.
నా ఆత్మకు రక్షణ కావాలి, నిత్య జీవం కావాలి. సత్యాకి నేను ఎక్కడికి పోవాలి? పాతాళానికి పోవద్దు, నరకానికి పోవద్దు. నాకు నిత్య జీవం కలిగినటువంటి నిరంతరం నా నిత్యత్వం పరలోక రాజ్యంలో గడపాలంటే రా, ప్రభు ఎద్దుకు రా. ఇంకా ఏరే మార్గమే లేదు. ఆయనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవడనో పరలోక రాజ్యం చేరలేడు అన్నాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు.